జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ దినేష్ అన్న నాయకత్వం అరవింద్ అన్న నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం కిషన్ రెడ్డి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ భారత్ మాతా కీ జై కొంత బాగలేదు అయినా కానీ ఈరోజు రెండోసారి జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంగా నాకు స్వాగతం చెప్పడానికి వచ్చిన రూరల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోసారి అధ్యక్షుడు ఇవ్వడం ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఈ జిల్లా ఎమ్మెల్యేలైన ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాకేష్ రెడ్డి గారికి, పసుపోర్ట్ చైర్మన్ అయిన పల్లె గంగారెడ్డి గారికి, ఎక్స్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గారికి, అలాగే బోధన్ నుంచి పోటీ చేసిన మోహన్ రెడ్డి గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా అందరి కోసం కష్టపడుతున్న భూపతి రెడ్డి గారికి, అలాగే మల్లికార్జున రెడ్డి గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి గత సంవత్సరం నుంచి జిల్లా అధ్యక్షుడిగా నాతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు గతంలో జరిగినాయి మోడీ గారి పేరు మీద రాష్ట్రం పేరు మీద ఎన్నికలు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా నాకున్న బాధ్యత, నా ముందటున్న పరీక్ష స్థానిక సంస్థ ఎన్నికలకు గెలవడం. భారతీయ జనతా పార్టీలో ఉండే నిజాయితీ గల కార్యకర్తల్ని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను గెలిపించుకోవడం, ఇందూరు ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం, ఇదే నా ముఖ్య లక్ష్యం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీచర్స్ అభ్యర్థిగా ఒక మంచి వ్యక్తి కొమరయ్య గారిని, అలాగే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం అవసరం, మన ప్రాంతం కోసం అవసరం. పసుపోటు సాధించాం, అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజార్టీ సాధించాం. అసెంబ్లీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ యొక్క అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు వాగ్దానాలతో కొన్ని సీట్లు ఓడిపోయాం. కానీ రాబోయే ఎన్నికలు ఏవైనా కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు, భారతీయ జనతా పార్టీ విశ్వాసం సాధిస్తుంది. ఇవాళ ఢిల్లీలో కూడా జరుగుతుంది, దాంట్లో కూడా విజయం సాధిస్తాం. మరొక ముఖ్య విషయం, కార్యకర్తలు లేని పార్టీ లేదు. నేను ఒక సామాన్య వ్యక్తిగా ఆ రోజు జాయినింగ్ అయ్యేటప్పుడు ఇక్కడికే వచ్చాను. 7 జనవరి రోజు కరెక్ట్ మళ్ళీ 13 అంటే 4 సంవత్సరాల 1 నెల తర్వాత మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాం. ఆ రోజు కొంతమంది ఉన్నోళ్ళమే 50,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఇలా బలం పెరిగింది, 1,00,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఆ 1,00,000ను ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, టికెట్ ఎవరికి వచ్చినా మనం గెలిపించాల్సిన బాధ్యత మనది. కార్యకర్త అనేవారు ఎప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడిగా నా విన్నపం, పార్టీ రకరకాల దాని మీద టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నాయకుడిని గెలిపించుకొని మన గ్రామంలో కాషాయ జెండా ఎగిరేస్తేనే మనం నిజాయితీ ఉంటామని తెలియజేసుకుంటూ, మన ప్రాంతానికి అది ముఖ్యమని తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు రూరల్ వాళ్ళు స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరు ఒకరి పేరు చెప్తే మిగతాలంతా బాధపడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన 100ల సంఖ్యలో వచ్చిన రూరల్ నాయకులందరికీ కూడా పేరు పేరున మీరు నన్ను గత 4 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. నాకు 50,000 ఓట్లు తెచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్ 1,00,000 ఓట్లు తెచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఒకసారి తెచ్చారు, మళ్ళీ జిల్లా అధ్యక్షుడు
మీ రుణం తీర్చుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్లో ప్రతి గ్రామంలో